హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఈరోజు నామినేషన్కి సంబంధించినటువంటి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే ముందుగా బిగ్ బాస్ మాట్లాడుతూ ఈ బిగ్ బాస్ రణరంగంలో నామినేట్ చేసే హక్కును కూడా పోరాడి సాధించుకోవాల్సి ఉంటుంది అని మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అంటూ ఈ వారం నామినేషన్స్ శంఖారావాన్ని ఇమ్మాన్యుయల్ ఆయేషా ఇద్దరు పూరిస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పాడు. ఇందులో భాగంగా యాక్టివిటీ ఏరియాలో ఉన్న బెలూన్స్ని అన్నింటినీ పగలగొడితే అందులో ఉన్న చిట్టీలు వారికి కొన్ని పవర్స్ని ఇస్తాయి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడంతో ఇక ఆయేషా ఇమ్మాన్యుయల్ రంగంలోకి దిగి యాక్టివిటీ ఏరియాలో ఉన్న అన్ని బెలూన్స్ని అయితే పగలగొట్టడం జరిగింది. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్కి 5 పవర్స్, ఆయేషాకి 3 పవర్స్ అయితే లభించాయి. ఆ పవర్స్ ఏమిటి అంటే 2 ఒక్క నామినేషన్ అయితే మరొకటి డైరెక్ట్ నామినేషన్ అనేది ఆయేషాకి అయితే దొరికితే ఇక 2 నామినేషన్ అంటూ 2 డైరెక్ట్ నామినేషన్ 1 సింగిల్ నామినేషన్స్ 2 మొత్తం 5 పవర్స్ అయితే ఇమ్మాన్యుయల్కి లభించడం అయితే జరిగింది. ఈ పవర్స్ని మీరు ఎవరితో షేర్ చేయాలనుకుంటున్నారో వారికి ఆ చిట్టీలను ఇవ్వాలి అంటే ఇమ్మాన్యుయల్ కళ్యాణ్, దివ్య, తనూజ, రీతులకైతే ఇవ్వడం జరిగింది. ఇక ఆ తర్వాత అసలైన పర్వానికి మొత్తం నామినేషన్ ఘట్టం చేరింది అని చెప్పవచ్చు. ఇక డైరెక్ట్ నామినేషన్లో భాగంగా ఆయేషా రీతునైతే నామినేట్ చేసి ముఖానికి ఫోమ్ పూయడంతో ఆ ఫోమ్ తుడుచుకోవడానికి రీతు కాసేపు ఆగు అంటే ఇదే నీ ఓవర్ యాక్షన్, ఇప్పుడు నీ కోసం అందరూ ఎదురు చూడాలా అంటూ ఆయేషా కౌంటర్ వేసే ప్రయత్నం చేయడంతో మరి నేను మాట్లాడాలి కదా, తుడుచుకోకపోతే ఎలా మాట్లాడతాను అంటూ రీతు అయితే కౌంటర్ వేస్తుంది. ఇక ఆ తర్వాత ఆయేషా నేను డైరెక్ట్ చేస్తున్నాను రీతుని నామినేట్ అంటూ బిగ్ బాస్కి చెప్పి తను లవ్ యాంగిల్ ట్రై చేయడానికి మాత్రమే ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, తన నడవడిక కానీ తన బిహేవియర్ కానీ నాకు నచ్చలేదు అంటూ ఆయేషా చెప్తే రీతు మాత్రం నేను చెప్పానా ఈ ఇంట్లోకి లవ్ చేయడానికే వచ్చాను అని నేను ఎక్కడైనా చెప్పానా అంటూ ఆర్గ్యూ అయితే చేస్తుంది. అయితే ఆయేషా వెళ్ళి ఇక కూర్చోవడంతో బిగ్ బాస్ మాట్లాడుతూ ఆయేషా పాయింట్పై ఏదైనా నువ్వు మళ్ళీ మాట్లాడాలి అనుకుంటున్నావా అంటూ రీతును అడిగితే ఇక ముందుగానే ఆయేషా రియాక్ట్ అయ్యి నేను ఏమీ వినదలుచుకోలేదు బిగ్ బాస్, నేను కన్విన్స్ అవ్వలేను అంటూ చెప్పడం అయితే జరిగింది. సో నీ యాటిట్యూడ్, నీ ఓవర్ యాక్టింగ్ అంటూ ఆయేషా రీతుపై ఫైర్ అవుతుంటే నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అది నీ యాటిట్యూడ్ అయితే ఇది నా యాటిట్యూడ్ అంటూ రీతు అయితే కౌంటర్ ఇస్తుంది. సో మొత్తంగా ఈ వారం నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్తో జరగబోతున్నాయి అని ఈ ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.